10 రోజుల జర్నీలో అంత బాగా సాగుతుంది, అంత సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నాము. సో ఇక్కడ స్లోవేనియా దాకా వచ్చేసాం కార్లో. ఇప్పుడే ఒక పెద్ద జింక్ వచ్చి మీద పడింది, కారు మీద పడింది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ మాకు డియర్ హెయిర్స్ అనేది కనిపిస్తున్నాయి. డియర్ హెయిర్స్ ఇక్కడ ఇరుక్కుపోయింది. ప్లస్ ఇక్కడ ఒక చిన్న బ్లడ్ మార్క్, ఇక్కడ ఒక చిన్న బ్లడ్ మార్క్ ఉంది. సో దానికి లైట్గా దెబ్బ తగిలినట్టుంది. ఇక్కడ స్లోవేనియాలో ఇక్కడ అడవిలో ఇరుక్కుపోయింది. సో ప్రతిసారి ట్రావెల్లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రకాల కొత్త ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఇదొక ఇది ఇంకో రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. తెలీదు ఇప్పుడు ఏమవుతుంది అనేది. సో మాకు సిచ్యువేషన్ అయితే ఏం తెలీదు. సో ఆ జింకకి ఏమైనా అయితే మళ్ళీ పోలీసులు ఏమైనా అంటారో కూడా తెలీదు. 10 రోజుల జర్నీలో అంత బాగా సాగుతుంది, అంత సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నాము. సో ఇక్కడ స్లోవేనియా దాకా వచ్చేసాం కార్లో. ఇప్పుడే ఒక పెద్ద జింక్ వచ్చి మీద పడింది, కారు మీద పడింది. అది మొత్తం దీని ఇంపాక్ట్ చాలా దారుణంగా అయిపోయింది. సో ఇప్పుడు పోలీస్కి కాల్ చేయాలా లేకపోతే ఎమర్జెన్సీకి కాల్ చేయాలా తెలియదు. కానీ మొత్తానికైతే కార్ అయితే నడుస్తుంది, కాకపోతే ఇంపాక్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో ఇట్ ఈస్ రియలీ బ్యాడ్ ఇంపాక్ట్. సో మేము కార్ని చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాము ఇప్పటిదాకా. ఇప్పుడేమో ఇంత దారుణంగా పడిపోయింది. ఇక ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్లోనే రోడ్డు పైన సడన్గా ఒక జింక్ అనేది కార్ మీద దూకేసి అటు మళ్ళీ ఈ చెట్లలోకి వెళ్ళిపోయింది అది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మాకు కారు వాడు మాకు ఎంత పెద్ద ఫైన్ వేస్తాడో తెలీదు. ఇప్పుడు పోలీసులకు చెప్పాలా లేకపోతే కారు వాడికి ఫోన్ చేయాలా ఏంటనేది అర్థం కావట్లేదు. దిస్ ఇస్ రియలీ బ్యాడ్ సిచ్యువేషన్ టు ఫేస్. ఫ్రెండ్స్ చూసారు కదా, స్లోవేనియాలో ఇక అడవిలో ఇరుక్కుపోయాం. సో మేము ఇక్కడ ఒక కేవ్స్ దగ్గరకు వచ్చాము. ఆ కేవ్స్ చూసుకున్నాం, అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కేవ్స్ అనుకోవచ్చు. సో యూరోప్లోనే అతిపెద్ద కేవ్స్ అనమాట. సో దాంట్లో స్టాలమైట్స్ అని, స్టాలాటైట్స్ అని చాలా బాగున్నాయి, అంత బాగున్నాయి. సో ఇదేంటంటే దాదాపు ఒక 55-60 కిలోమీటర్ల దూరం అనమాట మనకి సిటీ నుంచి. లుబియానా అనేది క్యాపిటల్ సిటీ. అంత దూరం వచ్చింది. సరే మంచి చూసుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే మాకు ఆ కేవ్స్లో ఒక ఆమె జర్మన్ ఆమె కలిసింది. ఆమె ఏంటంటే ఆమె బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఒక క్యాసిల్ ఉందని. మేము ఆల్రెడీ క్యాసిల్స్ చూసి చిరాకు వచ్చేసి క్యాసిల్ అవసరం లేదని అనుకున్నాం. సరే అక్కడ అది లొకేషన్ చాలా బాగుంది, మౌంటైన్స్ మధ్యలో ఉంది క్యాసిల్. అది చాలా డిఫరెంట్గా ఉంది అని అంటే సరే అది కూడా చూపిద్దాం మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి అని అనుకొని సరే అని బయలుదేరాం. చూడండి అసలు మా ప్లానే లేదు, ఇటువైపు వచ్చే ప్లానే లేదు, ఇటు క్యాసిల్ వైపు వెళ్ళే ఆలోచనే లేదు. కానీ అక్కడ లొకేషన్ బాగుంటుంది అని అంటే సరే అని చెప్పేసి అని మేము బయలుదేరిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో చూస్తేనేమో లొకేషన్ చూపించట్లేదు. అక్కడ డైరెక్షన్స్ మాత్రం 9 కిలోమీటర్స్ అని రాస్తుంది. సరే అని చెప్పి వస్తున్నాము, నార్మల్గానే వెళ్తున్నాం. అంతా బాగా జరిగింది. పోయి ఒక జింక్ వచ్చి కరెక్ట్గా మా కారు మీదే పడ్డది. అది కూడా కొండపై నుంచి దూకింది, కరెక్ట్గా మా కారు మీద పడ్డది. ఆ తర్వాత అటు మళ్ళీ చెట్లలోకి వెళ్ళిపోయింది. సో అది బతికిందా చచ్చిందా అవి ఏం తెలియట్లేదు. ఎందుకంటే చెట్ల లోపల అక్కడ మళ్ళీ మనం అక్కడ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అన్నీ కూడా మళ్ళీ అదొక లోయలా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేము, చూడలేము. సో దాని హెయిర్ కనిపిస్తుంది మాకు బానెట్ దగ్గర. అండ్ ఒక చిన్న బ్లడ్ మార్క్, చాలా చిన్నది. సో తగిలినప్పుడు ఇంపాక్ట్ తగిలి అది దానికి దెబ్బ తగిలిందా, అది చనిపోయిందా, లేకపోతే ఇక్కడ నుంచి అటు లోయలో పడిపోయేటప్పుడు ఆ చెట్లకు తగులుకొని అక్కడేమైనా దెబ్బ తగిలిందా, ఏమైందో తెలియదు. కానీ మా దరిద్రం చూడండి, కరెక్ట్గా మా పైనే పడింది. అది డైరెక్ట్ మా కార్ పైనే పడింది. మాకేం కాలేదు. సో నా ఐఫోన్లోనేమో క్రాష్ అసిస్టెన్స్ వచ్చేసింది. సో క్రాష్ అయిందని నేనేమో వెనకాల కూర్చున్నా యాక్చువల్గా. సో దాంతో మా డ్రైవర్ ఎక్కడన్నా తగిలించాడేమో అనుకున్నాను, కానీ ఏం తగిలించలేదు. ఎవరు ముందర ఏం వెహికల్ లేదు. సో మొత్తానికైతే సైడ్కి ఆపేసాము. సో ఫస్ట్ మాకు అర్థం కాలేదు, ఎందుకంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ నెంబర్ ఫోన్ చేస్తుంటే అది కలవట్లేకుండా అనమాట. పోలాండ్ నెంబర్ నుంచి మా డ్రైవర్ని కాల్ చేసినా పోలేదు, నా యూకే నెంబర్ నుంచి కూడా పోలేదు. ఫైనల్లీ నా ఇండియా నెంబర్ నుంచి కనెక్ట్ అయింది అది. సో రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఒక టోయింగ్ వెహికల్ని ప్లస్ అంతేకాకుండా మాకు అకామిడేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ అకామిడేషన్ ఉంది అని అంటే అయితే మా హోటల్ దగ్గర మేము ఎక్కడైతే ఎయిర్బిఎన్బి తీసుకున్నామో అక్కడ డ్రాప్ చేస్తా అన్నారు. సో అక్కడికి వెళ్ళాలి. ఇది వాళ్ళు వర్క్షాప్ తీసుకెళ్తారంట. సో రేపు చెప్తారంట. సో ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. రేపు ఎర్లీ మార్నింగ్ నాకు మళ్ళీ బెల్గ్రేడ్ మనకి సర్బియాకి ఫ్లైట్ ఉంది. సో నేను ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడ నుంచి సర్బియా నుంచి గ్రీస్కి వెళ్ళేది ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించడం లేదు అసలు ఏమాత్రం కూడా.
సో ప్రతిసారి ట్రావెల్లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రకాల కొత్త ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఇదొక మళ్ళీ ఇది ఇంకో రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇలాంటి వినడమే, ఏదైనా జంతువులు వచ్చినప్పుడు మనకి ఇలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది అని చెప్పేసి అని చాలాసార్లు చెప్పంగా వినడమే తప్పించి నేను ఎప్పుడు పర్సనల్గా ఫేస్ చేయలేదు. సో లిటరలీ మా ముంగట ఒక 50 కార్లు, మా వెనకాల 50 కార్లు, బోల్డ్ అని కార్లు పోతూనే ఉన్నాయి. కానీ పోయి మా దరిద్రానికి కరెక్ట్గా మా కార్ పైనే పడింది అది జింక అనేది. అది ఖచ్చితంగా జింకనే అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద కొమ్ములతో ఉందంట. సో తెలీదు ఇప్పుడు ఏమవుతుంది అనేది. సో మాకు సిచ్యువేషన్ అయితే ఏం తెలీదు. సో ఆ జింకకి ఏమైనా అయితే మళ్ళీ పోలీసులు ఏమైనా అంటారో కూడా తెలియదు. ఎందుకంటే మాదైతే తప్పలేదు, ఎందుకంటే ఖచ్చితంగా ముందటి వైపు తగలేదు, అది పైన బానెట్ పైనే పడింది కాబట్టి అది ఖచ్చితంగా జింక మా దాని మీద వచ్చి పడింది. కానీ మేము జింకను గుద్దడమో లేకపోతే వేరే వెహికల్ని గుద్దడం అనేది కాదు, అది క్లియర్గా అర్థమవుతుంది. సో తెలియదు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో మనము ట్రావెల్లో ఉన్నామంటే దేనికైనా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది ఎక్కడైనా అవ్వచ్చు, ఇండియాలో కూడా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే మనం కొంచెం అడవి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరుగుతుందనేది మీకు మళ్ళీ దీంట్లో కంటిన్యూషన్లో అప్డేట్ చేస్తాను. బట్ వీఆర్ రైట్ నౌ గోయింగ్ త్రూ దిస్. సో వాళ్ళైతే ఇంకొక 1 అవర్ పడుతుంది అన్నారు. ఆల్రెడీ 1 అవర్ నుంచి వెయిటింగ్, ఇప్పుడు ఇంకో 1 అవర్ అంటే 2 అవర్స్ నుంచి ఇక్కడ వెయిటింగ్ అనమాట. అడవిలో మొత్తం రోడ్డు మధ్యలో ఆగిపోయి ఉన్నాము. ఒక సైడ్కి తీసుకొని అయితే ఆపేసాము. చూద్దాం ఏం జరుగుతుందనేది. మళ్ళీ మీకు ఇంకేదైనా ఫ్రెష్ అప్డేట్స్ ఉండేటైతే అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది పరిస్థితి. రాత్రి 9 అవుతుంది. ఇక్కడ చూడండి, రోడ్డు పైన ఎవ్వరు లేరు మనుషులు. సో మేము ఇక్కడ ఒక సైడ్ గల్లీలో ఆపేసుకున్నాము. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ మాకు డియర్ హెయిర్స్ అనేది కనిపిస్తున్నాయి. డియర్ హెయిర్స్ ఇక్కడ ఇరుక్కుపోయింది. ప్లస్ ఇక్కడ ఒక చిన్న బ్లడ్ మార్క్ ఉంది. సో దానికి లైట్గా దెబ్బ తగిలినట్టుంది. ఇక్కడ కూడా డియర్ హెయిర్స్ ఉన్నాయి. సో ఇదైతే ఇక్కడ ఒత్తుకుపోయింది మొత్తం కంప్లీట్గా. అయితే మాకైతే అనిపించేది ఏంటంటే ఇక్కడ ఇంపాక్ట్ పైన అయ్యి ఉంటుంది అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి చూస్తే లోపలైతే ఇంజన్కి అయితే ఏం కాలేదని అనిపిస్తుంది. ఇక్కడ లోపల నుంచి అయితే అంత బాగానే కనిపిస్తుంది, నార్మల్గానే ఉంది. బట్ స్టిల్ వీ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. అందుకోసమే కార్ అయితే డ్రైవ్ చేయట్లేదు. ఇక్కడ ఇది అద్దం కూడా పగిలిపోయింది. చాలా దారుణంగా అయిపోయింది ఇదైతే సిచ్యువేషన్. సో సరే, ఏది కూడా మనం అనుకొని కావాలని చేసేది కాదు. లక్కీలీ ఇన్సూరెన్స్ మేము తీసుకున్నాము. బేసిక్గా ఇంటర్మీడియటా లేకపోతే ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నామో కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఒక కార్ తీసుకున్నాను, ఆ కార్లో బేసిక్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. దాని తర్వాత మాకు ఆ కార్ సరిపోవట్లేదని చెప్పి లగేజ్ కోసమని ఈ పెద్ద కార్ తీసుకోవడం అయింది. పెద్ద కార్ తీసుకున్నప్పుడు దీనికి ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ ఇంక్లూడెడ్ సార్ అని చెప్పేసి అన్నాడు. అది బేసిక్ ఇన్సూరెన్సా, ఇంటర్మీడియట్ లెవెలా, లేకపోతే ఫుల్ ఇన్సూరెన్సా తెలియదు. సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఎంత కాస్ట్ అవుద్దో కూడా తెలియదు. సో ఇది పరిస్థితి. సో సిచ్యువేషన్స్ రకరకాలుగా ఫేస్ చేయాల్సి రావడము. ఇప్పుడు మాకు ఈ కారును వాళ్ళకి సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేట్టయితే వాళ్ళు రేపు ఎప్పుడు చెప్తారో తెలియదు. రేపు నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. కాకపోతే లక్కీలీ ఇప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో సందీప్, అతని పేరు మీద డ్రైవర్ అని రాసింది కాబట్టి అతను రిటర్న్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇక్కడ నుంచి నేను బెల్గ్రేడ్, సో సెర్బియాకి వెళ్ళాలి, సెర్బియా నుంచి గ్రీస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ 7-8 కంట్రీస్కి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి. సో నేను ఎక్కడ కూడా ఆగే సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడేమో ఇది ఇలా జరిగింది ఇంపాక్ట్. సో ఏది మనం ఊహించినట్టు మనం అనుకున్నట్టు కావు. సో అంత నార్మల్గా, అంత సవ్యంగా, అంత సాఫీగా సాగుతుంది అని అనుకున్న సమయంలో ఇది చూడండి, అది పోయి ఆ జింకొచ్చి మా కార్ పైన ఎందుకు పడిందో నాకు అర్థమే అవ్వట్లేదు ఇప్పటికీ. అది ఏంటో అసలు మా దరిద్రం కాకపోతే. విపరీతమైన చలి ఉంది. లక్కీలీ ఒక జాకెట్ అయితే కొనుక్కున్నా. నేను యాక్చువల్గా అక్కడ కేవ్స్ లోపల 10 degrees టెంపరేచర్ ఉంటుందని చెప్పేసి అని ఉద్దేశంతో జాకెట్ కొనుక్కోవడంతో సరిపోయింది. నేను జాకెట్ తెచ్చుకోలేదు, ఎందుకంటే అసలు మామూలుగా ఇప్పుడు డే టైంలో వేడి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి జాకెట్ తెచ్చుకోలేదు. సో చలి అయితే కార్లో కూర్చుంటే లేదు కాబట్టి పర్వాలేదు. సో ఇదైతే సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఫ్రెండ్స్. చూద్దాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ తర్వాత ఈ మెకానిక్ వాళ్ళు ఏమంటారు, హర్ట్స్ కంపెనీ వాళ్ళు ఏమంటారు, ఇన్సూరెన్స్ వాడు ఏమంటాడు, మాకు ఇంకెంత బొక్క పడుద్ది, అవి ఏవీ తెలియదు. చూద్దాం. వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. సో రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ గల్లీ వైపు కాకుండా మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్కి తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. వెహికల్ని తీసుకొస్తే అప్పుడు వాళ్ళు దాన్ని టో చేసుకుంటూ తీసుకెళ్తారంట. సో ఎందుకైనా మంచిదని నేను వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా మన ప్రూఫ్ కోసం. వాళ్ళు చెప్పినప్పుడు తర్వాతనే మనము కార్ అనేది డ్రైవ్ చేస్తున్నాము. ఓకే, కార్ అయితే స్టార్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇంజన్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కార్ రివర్స్ తీసుకొని
వెనక్కి వచ్చేస్తే దాన్ని వాళ్ళు ఎక్కిచ్చేస్తారంట వెహికల్ పైకి. ఆ తర్వాత మమ్మల్ని మా అకామిడేషన్ దగ్గర దించేస్తారు. సో అక్కడ మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ వెహికల్ అయితే వచ్చేసింది, దాంట్లో ఎక్కిచ్చేస్తాం. ఇదే మనకి టోయింగ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఇప్పుడు మనకి మన కార్ని పైకి ఎక్కించుకొని తీసుకెళ్తుందేమో చూడాలి. వి నీడ్ వీడియో ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. సో కార్ పైకి ఎక్కిచ్చేస్తే దాని తర్వాత మనకి ఇదే వెహికలా లేకపోతే వేరే ట్యాక్సీ వస్తుందనే చూడాలి. కార్ని అయితే ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. రికార్డింగ్ చేయొద్దన్నాడు. నార్మల్ రికార్డింగ్ అయితే చేసి మన ప్రూఫ్ కోసం మనం పెట్టుకుంటున్నాం. అయితే వచ్చేసింది. ఇక్కడ టోల్ చేసుకుంటూ మనం ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నామో అక్కడ దాకా అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటనే చెప్తాను, ఆశ్చర్యపోతారు. సో ఇప్పుడు వాళ్ళు టోయింగ్ చేసిన కార్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు. హెడ్స్ కార్ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి అని అంటున్నారు. సో మాకైతే ఏం చెప్పలేదు ఏం జరుగుతుంది ఏంటనేది. సో వీళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయారు. సో నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్స్ విత్ ద హెడ్స్. టోయింగ్ వెహికల్ అయితే వచ్చింది, ఆ టోయింగ్ చేసుకుంది. సో కార్ని ఎక్కిచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మేము తీసుకున్న కార్ ఏమో పోలాండ్లో, మళ్ళీ యాక్చువల్గా రేపు మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది బెల్గ్రేడ్కి. సో నాతో పాటు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయన హీ వాజ్ సపోజ్ టు టేక్ ఇట్ బ్యాక్ టు పోలాండ్. సో రేపు మార్నింగ్ బయలుదేరి రేపు నైట్ కల్లా 1000 కిలోమీటర్స్ 10-12 గంటలు, రేపు కాకపోతే ఎల్లుండి కల్లా రిటర్న్ చేస్తాడని చెప్పేసి అని దాట్ వాజ్ ద ప్లాన్, ఒరిజినల్ ప్లాన్. కానీ ఇప్పుడేమో కార్ ఇక్కడ ఇచ్చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తారా, పోలాండ్లో సర్వీస్ చేస్తారా ఏం తెలియదు. అది కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంత దారుణం అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళు కార్ని తీసుకెళ్తారంట, మమ్మల్ని తీసుకెళ్లారంట. మేము రావాలంటే మళ్ళీ ట్యాక్సీ అమౌంట్ పే చేయాలంట. అది కూడా ఎంత తెలుసా, 85 యూరోస్ చార్జ్ చేశారు, 85 యూరోలు. దానికి నేను మళ్ళీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇదేంటి మాకు యాక్చువల్గా ట్యాక్సీతో పాటు ఈవెన్ అకామిడేషన్ కూడా ఇవ్వాలి, అలాంటిది మీరు ఇంకా వీళ్ళు ట్యాక్సీ ఫేర్ చార్జ్ చేస్తున్నారు ఏంటి అని అంటే, అక్కడ మేము పోలాండ్లో ఏదైతే మీరు ఎక్కడైతే హెర్ట్స్ కంపెనీ కార్ తీసుకున్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే వాళ్ళు హాట్లైన్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, రేపు మార్నింగ్ 7 అయితే కానీ ఎత్తరు. సో అందువల్ల మీకు అది కవరేజ్ ఉందా లేదో మాకు తెలియదు కాబట్టి మీరు పే చేయండి, దాని రిసీట్ తీసుకోండి, ఆ రిసీట్ మీకు ఒకవేళ రియంబర్సబుల్ అయితే మీకు రియంబర్స్ చేస్తామన్నారు. సో ఇప్పుడు అది అవుతుందా లేదో తెలియదు. మాకు రిసీట్ కూడా వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఓన్లీ జస్ట్ ఈమెయిల్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిసీట్. ఆ తర్వాత రేపు మార్నింగ్ 7కి ఓపెన్ అయితే నాకు ఇంకో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చి పడిందంటే, రేపు మార్నింగ్ నాకు సర్బియా ఫ్లైట్ ఉంది. ఆ తర్వాత ఇంకో 2 days తర్వాత సర్బియా నుంచి గ్రీస్కి ఉంది. ఆ తర్వాత గ్రీస్ నుంచి ఇంకో 7-8 కంట్రీస్కి బుక్ చేసేసుకున్నా. అండ్ గ్రీస్కి నేను ఒక్క బుకింగే కాకుండా మా వైఫ్ మా బాబు కూడా వస్తున్నారు. సో వాళ్ళతో పాటు నెక్స్ట్ ఇంకో 4 కంట్రీస్కి బుక్ చేసుకున్నా. సో ఇది నా సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోలేను. సో ఇక్కడే ఉందామంటే ఏం చేయాలో తెలియదు. అక్కడ నా నెక్స్ట్ బుకింగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు అంటే ఒక క్రాస్ రోడ్స్లో నిల్చున్నాను నేను, లిటరలీ రోడ్డు పైన ఉన్నా. ఏమవుతుందో అర్థం కావట్లా. సో రేపు మార్నింగ్ 7కి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే కానీ తెలియదు. సో వాళ్ళు తీసుకెళ్తారా, మళ్ళీ మనం తీసుకెళ్ళాలా, వాళ్ళు మళ్ళీ ఇంకో కార్ ఇస్తా అంటారా, లేదంటే వాళ్ళు అక్కడి నుంచి మేనేజ్ చేస్తారా, సో దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా, ఏమీ తెలియదు. అసలు లిటరలీ ఒక బ్లాంక్ మైండ్తో ఉన్నా ఇప్పుడు. సో తెలీదు, చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈరోజు యాక్చువల్గా వరల్డ్ టూరిజం డే అంట. సో వరల్డ్ టూరిజం డే రోజు ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిట్, అన్నెసెసరీ షిట్. ఏం చేస్తాం, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో ఏదైనా సరే అంతా మనం మంచిగా అనుకోవాలి. అది మన పైన పడలేదని, మనకు దెబ్బ తగలలేదని చెప్పేసి అని మనం సంతోషించాలి. సో నా మెంటాలిటీ ఇదే. సో ఏది జరిగినా దాంట్లో మనం మంచి వెతుక్కోవాలి, అంతా మన మంచిగా అని అనుకోవాలి. సో అలాగే అనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో. ఎందుకంటే నేను డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ చేసుకోలేను, ఎందుకంటే ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ద హెర్ట్స్ కార్ కంపెనీ టు టేక్ ఎ డెసిషన్. సో అందువల్ల నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డైలమాలో ఉన్నాను అనమాట. బట్ ఎనీవేస్ ఏది జరిగినా అంతా మన మంచికే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉండేటైతే రేపు ఏం జరుగుతుందనేది చెప్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంటి దగ్గర దాకా అయితే తీసుకొచ్చారు వాళ్ళు, ఇక్కడే మన ఇల్లు. సో ఇక్కడైతే మనం ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ లేవగానే ముందు వాళ్ళకి హాట్లైన్ వాళ్ళకి మాట్లాడి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకొని మీకు అది అప్డేట్ చేస్తాను. ది నెక్స్ట్ డే నిన్న రాత్రి అయితే సిచ్యువేషన్ చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత రాత్రంతా ట్రై చేసాము హెర్ట్స్ కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ 7కి ఎత్తుతారంటే 7 నుంచి ఇప్పటికి కనీసం ఒక 20 times కాల్ చేశాను. 7:25 అవుతుంది, ఇంకా ఫోన్ ఎత్తట్లేదు. నాకైతే ట్యాక్సీ వచ్చేసింది. సో ఈ ట్యాక్సీలో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. నేనేం చేస్తానంటే మన డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో హీ స్టేజ్ ఇన్ పోలాండ్ కాబట్టి అతనికి బస్ బుక్ చేశా. సో అతను ఈరోజు బస్లో వెళ్ళిపోతాడు, రేపు మార్నింగ్ కల్లా అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకవేళ వీళ్ళు ఫోన్ ఎత్తితే సరే, లేదంటే ఇన్ పర్సన్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పాను. అంతకు మించి ఇంకా నేను ఏం చేయలేదు.
ఎందుకంటే నా నెక్స్ట్ అప్కమింగ్ జర్నీస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను వెయిట్ చేసిన ఇక్కడ ఏం చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాల్సింది ఫోన్లోనే. సో ఫోన్లోనే ఎట్లా కమ్యూనికేట్ చేయడం కాబట్టి అన్నీ ఐ కెన్ కమ్యూనికేట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ కదా అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నా. కానీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లేదు సార్ మీరు ఇక్కడికే ఉండాలి, మీరు ఇక్కడే రావాలి, ఇక్కడ వర్క్షాప్ దగ్గరకు వచ్చి వీళ్ళతో పేపర్ వర్క్ సైన్ చేయాలని ఏమన్నా వాళ్ళు ఒకవేళ లిటిగేషన్ పెట్టేటైతే మాత్రం నాకు పెద్ద టెన్షన్ అయిపోద్ది. కాకపోతే నేను ఏం చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. నా ఫ్లైట్ని అయితే నేను మిస్ చేసుకోలేను. సో అవసరం అనుకుంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ తిరిగి వచ్చి వెళ్దాం అనుకుంటున్నా. ఆ అవసరం పడకపోవచ్చనే అనుకుంటున్నా, ఎందుకంటే ఎవ్రీథింగ్ కెన్ బి డిస్కస్డ్ ఆన్ ద ఫోన్ అనే నా ఉద్దేశము. సో అందుకని ఈ డెసిషన్ అయితే తీసుకొని ముందుకైతే అడుగు వేసేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బెల్గ్రేడ్ సర్బియాకి బయలుదేరుతున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్. సో ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం, ఎందుకంటే మళ్ళీ లెంత్గా మరీ మీరు కూడా ఎవరు బాధపడొద్దని చెప్పేసి అని నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే సో నిన్న ఆ సిచ్యువేషన్ అయింది, ఫేస్ చేసాము. సో ఐరనీ ఏంటి అని అంటే యెస్టర్డే ఇట్ వాజ్ ఏ వరల్డ్స్ టూరిజం డే. సో వరల్డ్ టూరిజం డే రోజే వరల్డ్ టూర్లో ఉన్న నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఫస్ట్ టైం. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐరనీ. సో ఇట్ హ్యాపెన్స్. సో ఏది జరిగినా అంతా మనం మంచిగా అనుకోవాలి. చాలామంది మెసేజెస్ పెట్టారు నాకు నిన్న ఏమైంది అని చెప్పేసి అని. నాకు ఏమీ కాలేదు, ఓన్లీ కార్కి మాత్రమే డ్యామేజ్ అయింది. సో వీఆర్ రియలీ లక్కీ అనుకోవాలి. అంత పెద్ద యానిమల్ వచ్చి మా కార్ పైన పడినా కూడా మాకెవరికి ఏం కాలేదు కాబట్టి సో వీ షుడ్ ఫీల్ వీఆర్ లక్కీ. సో దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్. A few hours later. హర్ట్జ్ వాళ్ళు హాట్లైన్ ఫోన్ నెంబర్ ఎత్తారు. దాదాపు 6-7 గంటల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఫైనల్లీ ఫోన్ ఎత్తారు. ఆ ఫోన్ ఎత్తి వాళ్ళు ఏమని చెప్పారంటే ఈమెయిల్ పంపించండి అన్నారు. ఆ ఒక్క ముక్క మనకు ముందే తెలుసునుంటే పొద్దునే పంపించేసేవాడిని, టెన్షన్ లేకుండా ఉండేది. సో నాకేంటంటే మనము స్లోవేనియా నుంచి బయటకు వచ్చాం, అతను డ్రైవర్ని కూడా పంపించేసాం. ఎందుకంటే వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి అట్లీస్ట్ పోలాండ్లో వెళ్ళి కలిసి రారా బాబు, ఎందుకంటే మళ్ళీ మనము కారు మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళు తీసుకెళ్లారు కదా అని చెప్పారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈమెయిల్ పంపిస్తే మన కాంట్రాక్ట్ అనేది నిన్నటితోనే టర్మినేట్ చేస్తా అన్నారు. ఒకవేళ మళ్ళీ మనకి ఇంకో కార్ కావాలి అని అంటే స్లోవేనియాలో హర్ట్జ్ కార్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇస్తామన్నారు, మాకు కార్ అవసరం లేదు అని చెప్పా. నేనైతే ఇక్కడ బెల్గ్రేడ్కి వచ్చేసాను, అంటే సర్బియాకి వచ్చేసాను. కానీ మళ్ళీ మనకు అక్కడ వాళ్ళు ఏమైనా అడిగేటైతే ఫిజికల్ కాంటాక్ట్ అడిగేటైతే ఎలా మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుందా అని ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. ఆ టెన్షన్ అయితే రిజాల్వ్ అయిపోయింది. సో కాకపోతే అతిపెద్ద అనవసరమైన బొక్క ఏంటి అని అంటే 6,700 జొలోతి ఛార్జ్ చేస్తారంట ఫర్ క్లెయిమింగ్ ద ఇన్సూరెన్స్. 6,700 జొలోతి అంటే ఎంత తెలుసా? 1,47,000 రూపాయలు. అక్షరాల 1,47,000 రూపాయలు బొక్క, అతిపెద్ద బొక్క. ఏం చేయలేము ఇక. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ దరిద్రంలో కూడా ప్లస్ ఏంటి అంటే మనకి ఎవరికి ఏం కాలేదు. ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి మనకు మనుషులకు ఎవరికన్నా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ కంటే ఒక జంతువు వచ్చి పడి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని దాటిచ్చేసి మనకి ఏం కాకుండా చేసిందని కోరుకోవాలి. సో నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎత్తుకోవడం అంటే అదే. సో మనుషులకు ఎవరికి ఇబ్బంది కాలేదు, మనకే కాదు ఎవరికి ఇబ్బంది అవ్వలేదు. ఓన్లీ కార్ మాత్రమే డ్యామేజ్ అయింది, అది కూడా బేసిక్ డ్యామేజ్తో అయిపోయిందని అనుకొని సో దీంట్లో పాజిటివ్ వెతుక్కోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. దట్స్ ఇట్ గైస్. సో ఇది ఫైనల్ అనమాట. సో ఫైనల్లీ మొత్తానికైతే కార్ మ్యాటర్ ఇక్కడితో ముగుస్తుంది. వాళ్ళకి ఒక ఈమెయిల్ పంపించేసి వాళ్ళు మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మన కార్డ్లోనే ఛార్జ్ చేసేస్తారంట. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో నేను బేసిక్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇంత, అదొకవేళ ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే మేబీ 2,000 జొలోతి అంటే దాదాపు ఒక 40,000-45,000 రూపాయలు అయిపోయేది. బట్ స్టిల్ ఫుల్ ఇన్సూరెన్స్లో మనకి ఈ 10 రోజులకు కలిపి ఆల్మోస్ట్ అంతే ఛార్జ్ చేసేవాళ్ళు. ఎనీవేస్, సో ఇది సిచ్యువేషన్. సో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది. మీరు కూడా ఒకవేళ ఏమైనా ఫేస్ చేసేటైతే, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ చేయాల్సి వచ్చేటైతే కూడా మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో మీకు అందరికీ నేను పంచుకుంటున్నాను. మరి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.